మీడియా మిత్రులకు అదేవిధంగా ఉన్నతాధికారులకు నా నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేయనిది ఏమనగా, చింతూరు డివిజన్ పరిధిలో ముఖ్యంగా చింతూరు, వరరామచంద్రపురం, కోనవరం పరిధిలో పోలవరం నిర్వాసితులు ఎక్కువగా ఉన్నారు. అందులో ట్రైబల్స్ ఉన్నారు, నాన్ ట్రైబల్స్ ఉన్నారు. అయితే ఏజెన్సీ నిబంధనల ప్రకారం 1970 తర్వాత, అంటే 107 చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సరిగ్గా అమలు చేయకపోవడం కారణంగా విచ్చలవిడిగా మైదాన ప్రాంతాల నుంచి నాన్ ట్రైబల్స్ ఇక్కడికి వచ్చి తిష్ట వేశారు. అదొక పాయింట్. అయితే పోలవరం ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చట్టాన్ని సరిగ్గా అమలు చేయకపోవటం వల్ల కేవలం ప్యాకేజీల కోసం ఈ ప్రాంతానికి వచ్చి తిష్ట వేసినటువంటి నాన్ ట్రైబల్ చాలామంది ఉన్నారు. సో ఇటీవల కాలంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీరందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పంచాయతీ భూములు, అదేవిధంగా R&B భూములు, గ్రామకంఠం భూములు, రెవెన్యూ ల్యాండ్లు, ఇతర ప్రభుత్వ ల్యాండ్లో ఉన్నటువంటి అక్రమాలను తొలగించాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా పాస్ చేసి ఉన్నారు. దానిలో భాగంగానే గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, ప్రస్తుతం రంపచోడవరం జిల్లా కలెక్టర్గా ఉన్నారు, వీరు ఆ అక్రమ కట్టడాలు గుర్తించి తొలగించాలని ఆర్డర్స్ కూడా పాస్ చేసి ఉన్నారు. అయితే వీటికి ఈ యొక్క పోలవరం ప్యాకేజీకి మధ్య సంబంధం ఏంటంటే, నేను గత 3 నెలల క్రితం చింతూరు, వరరామచంద్రపురం, అదేవిధంగా కోనవరం, ఎట్టపాక ఈ 4 మండలాల్లో అక్రమ కట్టడాలు ఎన్ని గుర్తించారు, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని కోరగా, ఎట్టపాక మండలానికి సంబంధించినటువంటి వారు అడిగిన సకాలంలోనే ఇవ్వటం జరిగింది. చింతూరు మండలానికి సంబంధించిన వారు కాస్తగా లేటుగా ఇచ్చినప్పటికీ సమాచారం ఇవ్వటం జరిగింది. కానీ కోనవరం, వరరామచంద్రపురంకి సంబంధించినటువంటి తహసీల్దారులు మాత్రం ఈ జాబితాను ఇవ్వలేదు. ఈ జాబితా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ యొక్క పోలవరం నష్టపరిహారం పొందేటటువంటి ఈ జాబితాలో ఈ యొక్క అక్రమ కట్టడాలు కలిగినటువంటి నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ దొడ్డిదారులు ప్యాకేజీ ఇప్పించడం కోసం అధికారులు కమిషన్ల కోసం కకుర్తిపడి వాళ్ళందరికీ ప్యాకేజీలు ఇప్పిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా, ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా ఇక్కడ నాన్ ట్రైబల్స్కి ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి కాసులకు కకుర్తి పడినటువంటి అధికారులు బరి తెగించి ఆదివాసీ చట్టాలకు తూట్లు పడుస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే వరరామచంద్రపురం ఎంఆర్ఓపై మరియు కోనవరం ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది పిఓ గారికి. అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని గౌరవ సబ్ కలెక్టర్ చింతూరు వారికి అప్పీల్ కూడా పెట్టడం అనేది జరిగింది. కానీ అటు రెవెన్యూ అధికారులు స్పందించకపోగా అప్పీలేట్ అధికారి సబ్ కలెక్టర్ గారు కూడా ఇప్పటివరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణమైన విషయం. అంటే అధికారులు ఆదివాసీ చట్టాలు అమలు చేయటానికి ఉన్నారా, లేకపోతే నాన్ ట్రైబల్కి తొత్తులుగా వ్యవహరిస్తూ ఆదివాసీ చట్టాలను తొంగలో తొక్కుతూ దొడ్డిదారులు ప్రభుత్వ రెవెన్యూని దోచిపెట్టాలని చూస్తున్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంఆర్ఓలు ఎందుకు ఇప్పటివరకు డేటా ఇవ్వలేదు? 3 నెలలు గడిచింది, డేటా ఇవ్వలేదని చెప్పేసి మేము అప్పీల్ పెట్టిన సబ్ కలెక్టర్ గారు ఎందుకు స్పందించలేదు? దీనికి సమాధానం చెప్పాలి. అసలు ఉన్న తేరు చేసిన డేటా, అక్రమ కట్టడాల డేటా ఇవ్వటానికి మీకెందుకు అంత భయం వేస్తుంది? అంటే మీరు ఎవరైతే పోలవరం ప్యాకేజీ పొందుతున్నారో అటువంటి వారు అక్రమ కట్టడాలు కట్టి ఉన్నారు కాబట్టి ఆ జాబితాను బయటికిస్తే ఖచ్చితంగా మీ యొక్క డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ కోనవరం, విఆర్పురం సంబంధించినటువంటి ఎంఆర్ఓలు ఈ జాబితాని ఉద్దేశపూర్వకంగా ఇవ్వట్లేదు. దాని మీద అప్పీల్ పెట్టినప్పటికీ కూడా ఈ విషయం తెలిసి కూడా గౌరవ సబ్ కలెక్టర్ గారు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టుకొని అప్లేట్ అధికారిపై మరియు పౌర సమాచార అధికారులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో
పిఓ గారికి ఫిర్యాదు చేశాం. ఒక చింతూరు మండలంలోనే సుమారు 400కు పైగా అక్రమ కట్టడాలు గుర్తించి ఉన్నారు. వాటిని తక్షణమే కూల్చివేయాలని. దానికి నిన్న మాకు ఇచ్చినట్టు అండర్స్మెంట్, గౌరవ చింతూరు ఎంఆర్ఓ గారు ఇచ్చిన అండర్స్మెంట్ ఏంటంటే సమస్య పరిష్కరించడానికి వీలు పడలేదు అని ఇచ్చారు. ఎందుకు సమస్య పరిష్కరించడానికి వీలు పడదు? మీరు అక్రమ కట్టడాలు గుర్తించింది మీరే, వాటికి ఫామ్ 6, 7 జారీ చేసింది కూడా మీరే. అవి జారీ చేసిన తర్వాత కూడా అక్రమ కట్టడాలు ఎందుకు గుర్తించట్లేదు? వీరు పోలవరం ప్యాకేజీ పొందే జాబితాలో ఉన్నారని మీరే స్పష్టంగా ఎండార్స్మెంట్లో పేర్కొనబడ్డారు. అంటే అక్రమంగా వచ్చి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించున్న వారికి కూడా మీరు పోలవరం ప్యాకేజీ ఇస్తున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దీనిపై మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అక్రమ కట్టడాలు గుర్తించి మీరు జేబులు నింపుకోవటం కాదు, కమిషన్ల కోసం కకృతికి పడి ఏదైతే పోలవరం ప్యాకేజీ ప్రభుత్వ ధనాన్ని మీరు దుర్వినియోగం పరిస్థితులను చూస్తే ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఊరుకోదు. కాబట్టి వీటన్నిటిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. కొత్తగా ఇచ్చేటటువంటి పోలవరం ప్యాకేజీని తక్షణమే నిలుపుదల చేయాలి నాన్ ట్రైబల్స్కి. అదేవిధంగా ఇప్పటివరకు నాన్ ట్రైబల్స్కి ఎంతమందికి అయితే ప్యాకేజీ ఇచ్చున్నారో వాటన్నిటి కూడా రివోక్ చేయాలని చెప్పేసి మేము ఇప్పటికే గౌరవ జాతీయ ఎన్సీఎస్టీకి ఫిర్యాదు చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా రాబోతున్నాయి. దీని మీద అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులు ఆదివాసీ చట్టాలని తుంగలో తొక్కి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం పరచాలని చూస్తే మాత్రం ఆదివాసీ సంక్షేమ పరిషత్ భారీ ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించినందుకు కోనవరం ఎంఆర్ఓని, వరరామచంద్రపురం ఎంఆర్ఓ, అదేవిధంగా అప్లేట్ అధికారి అయినటువంటి సబ్ కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.